హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం నాకు నచ్చిన కథలు వంశీ నుంచి మరో కథ. అమ్మమ్మ చదువు, సుధామూర్తి గారు రాసిన కథ. అప్పుడు నా వయసు 12 ఏళ్ళు. మా అమ్మమ్మ తాతయ్య గారింట్లో ఉండేదాన్ని. వాళ్ళు ఉన్నది ఉత్తర కర్ణాటకలోని ఓ పల్లెటూరులో. ఇప్పట్లా అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండేవి కాదు. ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేది కాదు. వారపత్రిక ఒకరోజు ఆలస్యం. బస్సు రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్ళం. తపాలా, దినపత్రికలు, వారపత్రికలు దానిలోనే వచ్చేవి. త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి. అద్భుతంగా రాస్తుంది ఆవిడ. ఆవిడ రచన సులభంగా అర్థమయ్యేది. రాసిందంతా నిజమేననిపించేది. మామూలు మనుషుల క్లిష్టమైన మానసిక సమస్యల గురించి రాసేది. చదివేందుకు భలే బాగుండేది. ఆవిడ చిన్న వయసులోనే పరమపదం చేరింది. కన్నడ భాష దురదృష్టం. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆమె రచనలు మెచ్చుకుంటున్నారు. అప్పుడు కర్మవీర అనే పత్రిక వచ్చేది. అందులో ఆవిడ రాసిన కాశీయాత్ర అనే కథను సీరియల్గా వేసేవారు. ఒక ముసలావిడ కాశీయాత్ర చేయాలనే గాఢమైన కోరికకు సంబంధించింది. జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోయి అక్కడ విశ్వేశ్వరుడిని పూజించడం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలామంది నమ్ముతారు. ఆ ముసలావిడ కోరిక కూడా అదే. కాశీకి పోవాలనే ఆవిడ తాపత్రయాన్ని వర్ణించడమే నవల ముఖ్యాంశం. అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కదులుతుంది. ఆవిడ ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకునేందుకు డబ్బుండదు. ముసలావిడ జాలితో తను కాశీకి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా ఇచ్చేస్తుంది. ఈ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వనాథుడిని పూజించడం కంటే ముఖ్యమైంది అంటుంది ఆవిడ. మా అమ్మమ్మ కృష్ణక్క ఎప్పుడూ బడికి పోయి చదవలేదు. ప్రతి బుధవారం పత్రిక వచ్చేది. రాగానే తర్వాత కథ చదివి వినిపించేదాన్ని. కథ వింటూ ప్రపంచాన్నే మర్చిపోయేది. విన్న తర్వాత కథంతా పొల్లు పోకుండా తిరిగి చెప్పేది. మా అమ్మమ్మ కాశీకి పోలేదు. తానే కథలోని ముసలమ్మ అనుకునేది. అందువల్లనే తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునేందుకు ఆరాటపడేది. సీరియల్ చదవమని నన్ను మహా వేధించేది. కొత్త కథాభాగం విన్న తర్వాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది. మేము పిల్లలను దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం. కథను గురించి ఆవిడ స్నేహితులతో చర్చించేది. ఆ కథ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళో నాకు అప్పుడు తెలిసేది కాదు. ఒకసారి బంధువులతో కలిసి పొరుగింటో పెళ్ళికి వెళ్ళాను. ఆ రోజుల్లో వివాహం ఓ గొప్ప విశేష కార్యం. మేము బ్రహ్మాండంగా ఆనందించాం. పెద్దలకు పెళ్లి హడావిడి, పిల్లలు అంతు లేకుండా తినడం, ఆడుకోవడం, దొరికిన స్వతంత్రాన్ని భలే బాగా అనుభవించాం. 2 రోజుల్లో తిరిగి వద్దామనుకున్న నేను వారం ఉండిపోయాను. ఊరికి తిరిగి వచ్చి అమ్మమ్మని చూశాను. ఆవిడ కళ్ళ వెంట నీరు కారుతుంది. ఎంత కష్టం వచ్చినా కన్నీరు పెట్టేది కాదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏ కారణమై ఉంటుంది? నాకు దిగులు పట్టుకుంది. అమ్మ, నువ్వు బాగున్నావు కదా, అంతా బాగుంది కదా అని అడిగాను. ఉత్తర కర్ణాటక కన్నడంలో అవ్వ అంటే అమ్మ అని అర్థం. నేను ఆమెను అవ్వ అంటాను. ఆమె తలూపింది కానీ మాట్లాడలేదు. ఎందుకోలే అనుకుని ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయాను. రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం డాబా మీద పడుకున్నాం. వేసవి కాలం. పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు. అవ్వ వచ్చి నా పక్కన కూర్చుంది. ప్రియంగా నా నొసలు నిమిరింది. ఆవిడ ఏమో చెప్పాలనుకుంటుందని నాకు అర్థమైంది. ఏమమ్మా అని అడిగాను. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. నా ఆలనా పాలన చూసేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎవరు లేరు. మా నాన్నకెప్పుడూ పనే. 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఆడపిల్లకి చదువు అనవసరమని అనుకునేవాళ్ళు. నన్ను బడికి పంపలేదు. చిన్నతనంలోనే పెళ్లి చేశారు. పిల్లలు పుట్టారు. తీరిక లేకుండా పోయింది. తర్వాత మనవలు మనవరాళ్ళు పుట్టారు. వాళ్ళకు వండటం పెట్టడం చాలా సంతోషంగా ఉండేది. అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని. అందుకే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను. నాకు 12 ఏళ్ళు, అమ్మమ్మకి 62 ఏళ్ళు. ఈ అర్ధరాత్రి తన జీవిత కథ నాకు ఎందుకు చెప్తున్నట్టు? ఆమె అంటే నాకు మహా ఇష్టం. ఈ కథ చెప్పడానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు. ఆమె ముఖంలోకి చూశాను. సంతోషంగా లేదు. కళ్ళ వెంట నీరు కారుతుంది. ఆవిడ చాలా అందంగా ఎప్పుడూ నవ్వుముఖంతో ఉంటుంది. అలాంటి ఆమె విషాదవదనం ఇప్పుడు కూడా నా కళ్ళకి కనపడుతుంది. ముందుకు జరిగి ఆమె చేయి పట్టుకున్నాను. ఏడవడం ఎందుకవ్వా? వద్దు. అసలు సంగతి ఏమిటి? నేనేమన్నా చేయాలనా అని అడిగాను. అవును, నువ్వు సహాయం చేయాలరా. కర్మవీర మామూలుగా వచ్చింది. నువ్వు లేవు. పత్రిక తెరిచాను. కాశీయాత్ర కథ బొమ్మ చూశాను కానీ చదవలేకపోయాను. అవైనా తెలుసుకోగలవేమని వేళన అక్షరాల మీదుగా చాలాసార్లు పోనిచ్చాను. ప్రయోజనం ఏమీ లేదని తెలుసు. నేను చదువుకుని ఉంటే ఎంత బాగుండేది. నువ్వు త్వరగా వస్తావని, చదివి వినిపిస్తావని 1000 కళతో ఎదురు చూశాను. అలా ఊరికే వచ్చి నీ చేత చదివించుకోవాలనుకున్నాను. ఊళ్ళో ఎవరైనా చదవమని ఉండొచ్చును, కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు. నిస్సహాయంగా ఉన్నట్లు అనిపించింది. మనకి డబ్బు ఉంది, స్వతంత్రంగా ఉండలేకపోతే డబ్బు ఎందుకు? ఏం చెప్పాలో తెలియలేదు. అవ్వ ఇంకా చెప్పింది.
రేపటి నుంచి కన్నడ అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. బాగా కష్టపడతాను. సరస్వతి పూజ నాటికి పూర్తి చేస్తాను. ఆ రోజు నాకై నేను నవల చదవాలి, స్వతంత్రంగా ఉండాలనిపిస్తోంది. ఆమె ముఖంలో నిర్ణయంతో కూడిన నమ్మకం కనిపించింది. నవ్వాను. 62 ఏళ్ల ముసలమ్మవి అక్షరాలు నేర్చుకోవాలనుందావా? జుట్టంతా తెల్లబడింది, చర్మం ముడతలు పడింది, కళ్ళద్దాలు వచ్చాయి. ఒంటిల్లే లోకం నీకు. ఆకతాయితనం పెద్దామని గేలి చేశాను. ఆమె చిరునవ్వు నవ్వింది. మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి ఆటంకాలైనా దాటుతాను. అందరికంటే ఎక్కువగా కష్టపడతాను. నిజంగా కష్టపడతాను. నేర్చుకునేందుకు వయసు అడ్డం కాదు. మర్నాడే చదువు చెప్పడం ఆరంభించాను. హోంవర్క్ అద్భుతంగా చేసింది. చదువుతుంది, మళ్ళీ మళ్ళీ చదువుతుంది, రాస్తుంది, ఒప్పగిస్తుంది. నేను ఆమెకు ఏకైక ఉపాధ్యాయుని. ఆమె నా ప్రప్రథమ విద్యార్థిని. ఏదో ఒక రోజున నేను టీచర్ అవుతానని, 100 మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని ఆనాడు తెలియదు. యథాప్రకారం దసరా వచ్చింది. అప్పటికి కాశీయాత్ర పుస్తకం రూపంలో వచ్చింది. ఆ నవలను రహస్యంగా కొన్నాను. అమ్మమ్మ నన్ను పూజ గదిలోకి రమ్మంది. ఓ స్టూల్ మీద కూర్చోబెట్టింది. లంగా జాకెట్ గుండా బహుమానంగా ఇచ్చింది. వంగి నా కాళ్ళకు మొక్కింది. బెదిరిపోయి కాళ్ళు వెనక్కి తీసుకున్నాను. ఈ పని అసాధారణం. ఎప్పుడు మనం గౌరవ సూచకంగా దేవుడి పాదాలు, పెద్దల పాదాలు, గురువుల పాదాలు తాకుతాం. పెద్దల పిల్లల పాదాలు తాకకూడదు. ఇది చాలా గొప్ప అసంప్రదాయం. ఇప్పుడు తలకిందులైంది, ఇక సరైనది కాదు అని నేను నచ్చజెప్పాను. నీ తాకింది గురువుగారి పాదాలు కానీ నా మనుమరాలి పాదాలు కాదు. నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్వి. ఇప్పుడు ఏ నవలైనా సునాయాసంగా చదవగలను. ఇప్పుడు నేను స్వతంత్రాల్ని నీ వలనే. నా టీచర్ని గౌరవించడం నా ధర్మం. వయోభేదాన్ని, ఆడామగ తేడాను పాటించకుండా గురువుని గౌరవించాలని మన శాస్త్రాల్లో రాసింది కదా. ఆమె పాదాలు పట్టుకొని ప్రతి నమస్కారం చేశాను. మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతిని అందించాను. కాశీయాత్ర నవల రచయిత త్రివేణి, ప్రచురణకర్త అంటూ గడగడా చదివేసింది. నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. దీనికి వంశీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషను. చదువు అంటే శబ్దాలకు అర్థాలు చెప్పేది కాదు. మనసు తలుపులు తెరిచి అజ్ఞాన నిష్కృతి చేసి వెలుగును ప్రసాదించే జ్ఞాన నేత్రం. నిరక్షరాస్యత ఒక శాపం. దాన్ని ఆలస్యంగానైనా గ్రహించి పరితపించే వాళ్ళు ఎందరో. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు అలాంటి వాళ్ళంతా చదువుకోవచ్చు. అయితే అది గురువు లేని గుడ్డి విద్య కాకూడదు. చదువుకి గురువు అవసరమే అని ఉద్బోధిస్తూ ఎందరి కళ్ళలో తెరిపించే స్ఫూర్తిదాయకమైన కథ అమ్మమ్మ చదువు.